సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలవాలని నిర్ణయించింది. అనాథ పిల్లల కోసం మిషన్ వాత్సల్య పథకం తీసుకొచ్చింది. పిల్లల చదువుకు, వారి పోషణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు సహాయం చేస్తున్నాయి. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మొదటి విడతలో 24,000 రూపాయలు, రెండో విడతలో అదనంగా 6,000 రూపాయలు అందించారు. ఇప్పుడు మూడో విడత కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అనాథ పిల్లలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. అర్హులైన పిల్లలు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే అంగన్వాడీ కార్యకర్త, పర్యవేక్షకురాలు, సిడిపిఓ కార్యాలయాల్లో సంప్రదించి అవసరమైన పత్రాలు అందించాలని అధికారులు సూచించారు. ఈ మేరకు దరఖాస్తు చేసేందుకు పిల్లల జనన, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అలాగే సంరక్షకుల ఆధార్, రేషన్ కార్డు కాపీలు, బ్యాంక్ పాస్బుక్, మిగిలిన పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ డాక్యుమెంట్లపై ఖచ్చితంగా గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలి. అర్హుల ఎంపికలో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో చదువుతున్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. మిషన్ వాత్సల్య కింద ఎంపికైన వారికి నెలకు 4,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఫైనల్ జాబితా ప్రకటించనున్నారు. ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారు మాత్రమే అర్హులు. 2025 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు వయసు ఉండాలి. వీరితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు కూడా అర్హులు. అలాగే బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం నిరాదరణకు గురైన పిల్లలు కూడా అర్హులే. కుటుంబ వార్షిక ఆదాయం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 72,000 ఉండాలి. అదే పట్టణాల్లో అయితే 96,000 మించకూడదు. ఈ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందజేస్తున్నాయి. కేంద్ర వాటా 60%, రాష్ట్రం వాటా 40% డబ్బును అందజేయనుంది.